హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మేమైతే దేవరాపల్లి అయితే వెళ్తున్నామండి. ఎందుకో అనుకుంటున్నారా, మేము దేవరాపల్లి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము. సో ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాము, చాలా ఎగ్జైటింగ్గా అయితే వెళ్తున్నాము. సో అక్కడ ఎలా ఉంటుంది ఏంటనేది మీరు అందరూ అయితే తప్పకుండా చూసేయండి. మేమైతే వచ్చేసాం. ఎగ్జాక్ట్లీగా అనకాపల్లి నుండి దేవరాపల్లి రావడానికి అయితే మాకు 2 hours అయితే పట్టింది జర్నీ. సో మేమైతే దిగేసాము. చూడండి నా జుట్టు అంతా ఎలా చెరిగిపోయిందో. చాలా ఫాస్ట్గా అయితే తీసుకొస్తారు మా హస్బెండ్ అయితే. ఎందుకంటే అప్పటికే మేము చాలా లేట్ అయిపోయాము. అస్సలు ఇది మార్నింగే వస్తే వ్యూ అనేది చాలా బాగుంటుంది. కాకపోతే మేము వచ్చేసరికి 11:30 అలా అయిపోయింది. సో అందువల్ల మా హస్బెండ్ ఇంకా ఫాస్ట్గా తీసుకొస్తారనమాట. సో మేము చేరాల్సిన ప్లేస్కి అయితే చేరేసాం. కానీ ఇక్కడి నుంచి ఒక 2 km నడిస్తేనే కానీ అసలైన ప్లేసెస్కి అయితే వెళ్ళడానికి టైం పట్టిందనమాట. చాలా దూరం నడిచాము. ఒక 2 kilometers అయితే నడిచేసామన్నమాట. నడిచేసరికి అయ్యో ఎందుకు వచ్చామని చాలా చాలా అంటే చాలా ఫీల్ అయిపోయాము. అసలు ఎంత దూరం నడవాల్సి ఉంటుందంటే రాకపోదుమని చాలా సీరియస్ అయిపోయాము మా హస్బెండ్ మీద. తనకైతే తెలుసు, తను అయితే ఫస్ట్ 1 time అయితే వచ్చాడు. ఇంకా మేమైతే మెట్లు ఎక్కలేకపోయాం, చాలా అలసిపోయాం అనమాట. సో నా చేతిలో ఉన్న వాటర్ బాటిల్ కూడా అక్కడ భవానీ మాల్లో ఉన్న స్వామికి అయితే ఇచ్చి పైకి అయితే పంపించేసాను. అంత అలసిపోయాను అనమాట. సో తను మా తోటకోళ్ళనమాట. చూడండి ఎంత అన్ఈజీగా ఎక్కుతుందో. సో ఇక్కడ ఇంకా ఇంకా చాలా దూరం ఎక్కాలన్నమాట. సగానికైతే వచ్చాము. అమ్మయ్య అనుకొని చాలా అలసిపోయింది తను. మేము కూడా అలసిపోయాం. అందులో చిన్న పాపను కూడా తీసుకొచ్చేసాం అనమాట. ఏదో నార్మల్ ప్లేస్ చూడడానికి బాగుంటుంది అనుకున్నాము, ఇలా కొండల్లో అని మాకు తెలియదు అనమాట. సో అందుకని మేము పాపని కూడా తీసుకొని వస్తాం. అలాగే మధ్యాహ్నం లంచ్ అన్నీ తీసుకొని వచ్చాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా ప్లేస్ అనేది చాలా బాగుంది. ఇంకా చూస్తూ ఉండండి, అసలైన వాటర్ ఫాల్స్ వస్తుంది. అది చూస్తే మీరు అవాక్ అయిపోతారు. చాలా బాగా నచ్చుతుంది మీ అందరికీ. నీకే ఫస్ట్. మేమైతే చాలా ఫుల్గా ఎంజాయ్ చేస్తామండి. అందులో వాటర్లో దిగి స్నానం కూడా చేసేస్తాము. సో ఇంకా అయితే అయిపోయింది. ఇంక ఇంటికైతే బయలుదేరేస్తాం అనమాట. ఇదంతా అయ్యేసరికి 3:30 అలా అయిపోయింది. మేము వచ్చినందుకు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఫస్ట్ ఎక్కినప్పుడు మాత్రం చాలా బాధపడాం, తర్వాత చాలా ఎంజాయ్ చేసాము. ఓకే, బాయ్.